టాక్ టు ది మినిస్టర్ ఆర్ ది సెక్రటరీ, దీని మీద ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి. లేదు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలనుకుంటే కనుక పెండింగ్ ది డిసిషన్ ఆఫ్ ది ఆర్డర్. ఈవెన్ దో let it be there అండి. we'll talk. Pricing question is right అండి. we'll discuss అండి. మీరు ప్రతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అప్కమింగ్ కొత్త ఇండస్ట్రీస్ రావాలన్నా కూడా ఇది చాలా పెద్ద బడ్జెట్ అయిపోతుంది. 100 crores ఏదైతే ఉందో దాని మీద కట్టమంటున్నారు. మాత్రమే లేబర్ వాడింటారు కాబట్టి కట్టడానికి దానికి మాత్రం 1% కట్టాలి. నేను ఇన్ఫ్రాలో రెండు ఏదైనా వర్క్మెన్ కంపన్సేషన్ యాక్ట్ కింద ఇవ్వడం జరిగింది. బట్ ఒకటే లిమిటేషన్ ఏంటంటే అది ఒకేసారి కాకుండా కన్స్ట్రక్షన్ వర్కర్స్ యాక్ట్ BOCW Building and Construction Workers Act 1960. Students who don't want to do jobs, who want to become entrepreneurs in particular area, so they will teach you in that area only for like 30 days course, 45 days course. They have that type of system. I am working on that. I will let you know about that type of thing we are working out. So I will let you know more details in the future. We are taking up that college to come here in our పవర్ రిపేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీడియం ఆర్ లార్జ్ ఇండస్ట్రీస్ వీటికి సంబంధించి మనకి గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైతే SC/ST 100% పే చేసిన దాంట్లో మీకు 75% వరకు ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 100 crores ఉంది. దాంట్లో ఒక 60 crores ప్లాంట్ అండ్ మిషనరీ, అది ఇంపోర్టెడ్ మిషనరీ. సో ఈ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ తీసుకొని 100 crores తీసుకొని దాని మీద 1% చెస్ కట్టమంటున్నారు. సరే అలాగే ఈ పాలసీ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ 15% లిమిటెడ్ టు 20 lakhs 2 units మన MOUs చేసుకోవడం జరిగింది. అందులో గోద్రేజ్ ఆర్గనైజ్ ఎక్స్పాన్షన్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఆన్ డేట్ 2020 సార్ ఇండస్ట్రీస్కి ఓవరాల్గా ఇచ్చాం సార్. ఇండివిజువల్గా బ్రేకప్ ఇస్తాం అప్రూవ్ చేసామంటే ఒకే రిజెక్ట్ అయింది. సో ఇవ్వడం జరుగుతుందండి. సో ప్రజెంట్గా ఏపీ ఇండస్ట్రీస్ పోర్టల్ ఉంది ఎక్స్పాన్షన్. ఇంకొక యూనిట్ గ్రీన్ బైక్స్ 3, ఇది కూడా ప్రాసెసింగ్ కండక్ట్ చేస్తుంది. టోటల్గా 26 లార్జ్ ఇండస్ట్రీస్ జిల్లాలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇవి కూడా విత్ 2018 అగ్రికల్చర్ కమోడిటీస్ బేస్డ్ యూనిట్స్, ఆక్వా బేస్డ్ యూనిట్స్, మినరల్ బేస్డ్ యూనిట్స్ 625.59 కోట్లతో మినరల్ బేస్డ్ యూనిట్స్ మనకి కొంచెం ఏదైతే మినరల్స్ ఉన్నాయో ఆ మినరల్ బేస్ చేసుకొని కొన్ని ప్యాకేజింగ్, ఫర్టిలైజర్స్, ఎడిబుల్ ఆయిల్స్ ఈ రకాలుగా మనకి MSMEలో యూనిట్స్ ఉన్నాయండి. కొత్తగా కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఆక్వా బేస్డ్ చూసుకుంటే మనకి అలాగే కన్స్ట్రక్షన్ బేస్డ్ ఇండస్ట్రీస్, ప్యాకింగ్ బేస్డ్ ఇండస్ట్రీస్, అలాగే లోకల్ డిమాండ్ బట్టి కొన్ని ఇండస్ట్రీస్ రావడం, క్రాప్ ఉందో క్రాప్ బేస్ చేసుకొని మనకి ఇండస్ట్రీస్ రావడం జరిగింది. పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఒక్కసారి సార్ టర్న్ ఓవర్ ఒక 250 crores per annum ఉంటుందండి ఒక్కొక్క యూనిట్కి. ఫుడ్ అండ్ ఆగ్రో, ఆక్వా బేస్డ్ సెక్టర్ అండ్ మినరల్ బేస్డ్ సెక్టర్. సో ఈ లైక్ షుగర్ కేన్, పామ్ ఆయిల్ అండ్ చిల్లీస్, కాటన్ అండ్ గ్రౌండ్ నట్ అవి కూడా 6,679 square kilometers. టోటల్ పాపులేషన్ ఇస్ అరౌండ్ 20.71 lakhs యాజ్ పర్. ఓకే సంబంధించి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన గౌరవ కలెక్టర్ గారికి మేజర్ క్రాప్స్ వచ్చి ప్యాడీ, షుగర్ కేన్, మెయిజ్ అండ్ టొబాకో, రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ అండ్ బ్లాక్ గ్రామ్, గ్రౌండ్ నట్, సన్ఫ్లవర్. మనకి మొత్తం 3 రెవెన్యూ డివిజన్స్తో జంగారెడ్డి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ కైకలూరి ఎమ్మెల్యే గారికి, గౌరవ ఏమీ అవ్వలేదంటే లాస్ట్ రిజల్ట్తో యూ కెన్ ఆల్వేస్ అప్రోచ్ ద ఆనరబుల్ కోర్ట్. సో ఇన్ ద మీన్ టైం లెట్ us try at our level. ఓకే ప్లీజ్ గివ్ ఇట్. ఇవన్నీ కట్టినా కూడా మాకు ఇదే ఇష్యూ సార్. మళ్ళీ ప్రిపేర్ చేస్తారు పర్ యూనిట్ యాక్చువల్గా 6.3 అయితే డైరెక్ట్గా 11 రూపీస్కి అవుతుంది ఓవరాల్ అన్నీ కలిపి.
ప్లీజ్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్. మేము ఇక్కడ నుంచి ప్రపోజల్ ఇనిషియేట్ చేస్తాం ఈ మీటింగ్ ని కోట్ చేస్తూ. Yes. సో యాస్ రిపీట్ ఆల్ ది ఇండస్ట్రీస్ కెన్ పార్టిసిపేట్. ఇప్పుడు ఈ మంత్ 19 పెట్టాము. దాని అలాగే వాళ్ళ సమస్యలు ఈ 5 ఏళ్ళలో వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇండివిజువల్గా ఫోన్లు చేసి వాళ్ళ సమస్యలు అడుగుతుంటే అట్లా కాదని చెప్పి మీటింగ్ పెట్టి వాళ్ళకందరికి కూడా సమస్యలు తీర్చడానికి ఇదొక వేదిక క్రియేట్ చేయడం జరిగింది. ఎప్పుడు కానీ ఈ 5 ఏళ్ళలో ఎప్పుడు కూడా ఈ రకంగా మీటింగ్ కండక్ట్ చేసిందే లేదు. ఇదే ఫస్ట్ టైం మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళ ఇష్యూస్ అన్నీ కనుక్కోవడం జరిగింది. అలాగే వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అయినా కానివ్వండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అయినా కానివ్వండి, ప్రతి ఒక్కటి మినిస్టర్ గారు, నేను, అలాగే మా ఎమ్మెల్యే గారు అందరం కలిపి అది స్టేట్లో డిపార్ట్మెంట్ వైజ్ అది సాల్వ్ చేస్తామని వాళ్ళందరికీ తెలుపుకుంటూ, ఇదేదో ప్రెస్ మీట్ కోసమో లేకుంటే మీడియా కోసమో చేసింది ప్రింట్ మీడియా కోసమో ఇది కాదు. వాళ్ళ సమస్యలు తీర్చాలి. వాళ్ళ తీరిస్తే అంతా బయటికి ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటల్ ఇండస్ట్రియలిస్టులకు వెళ్ళాలి. అలాగే ఏలూరులో ఇండస్ట్రీస్ పెట్టడానికి చాలా వరకు ముందుకు రావాలని దీంతో మనం అంతా కూడా పాజిటివ్గా తీసుకొని పోతున్నాం. అలాగే చాలా ఇండస్ట్రీస్ వాళ్ళు నాతో కలిసి మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీస్ని ఇంకా ఏలూరుకి తీసుకొని రావడం ఎంతైనా అవసరం ఉంది. అలాగే ఇక్కడ ఈ 10 కిలోమీటర్ రేడియస్లో కొల్లేరు వల్ల అది రేడియస్ ఒకటి ఉంది, అది తగ్గించి అది కూడా ప్రపోజల్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అది కూడా ప్రపోజల్ స్టేట్ గవర్నమెంట్తో ఉంది. అది కూడా ప్రపోజల్ని ఇది చేయడానికి మాట్లాడతామని మీ అందరికీ తెలుపుకుంటూ, అలాగే ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ కూడా ఎవరైనా ఎక్స్పాన్షన్ చేసుకుంటున్నా లేకుంటే కొత్త ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించిన ఇండస్ట్రీ ఇంకా కొత్తది పెట్టాలనుకుంటున్నా కూడా మేము అందరం కోఆపరేట్ చేస్తామని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. ఏర్పాటు చేసిన ఈ ఇండస్ట్రియలిస్ట్ మీట్ అనేది జిల్లా అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్షతో, ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలోని యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒక గ్రహణం తొలగిపోయినట్లు ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్రం సైడు దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు అందరూ కూడా చూస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. అది చంద్రబాబు నాయుడు గారికి పారిశ్రామికవేత్తల్లో కానివ్వండి, పెట్టుబడిదారులలో కానివ్వండి ఉన్న నమ్మకం అని చెప్పేసి మీకు మనవి చేస్తాను. నిన్ననే నేను ఎయిర్పోర్ట్లో ఎంక్వైరీ చేశాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాఫిక్ ఏమైనా పెరిగిందా అంటే దాదాపు 35 to 40% ట్రాఫిక్ ఈ నెల రోజుల్లోనే పెరిగింది. చాలామంది ఇన్వెస్టర్స్ ఈ రాష్ట్రానికి వస్తున్నారు అని చెప్పేసి మరి ఎయిర్పోర్ట్ డైరెక్టరే చెప్పిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తామని. మరి ప్రభుత్వం పట్ల అంత నమ్మకం ఉన్నప్పుడు మరి ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఈ పారిశ్రామికవేత్తలకు ఉన్న సమస్యల్ని పరిష్కరించడం కోసం, వారికి కావలసిన వసతులు ఏర్పాటు చేయడం కోసం తప్పకోకుండా మేమందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తామని. నేను ముఖ్యంగా ఏదైతే పవర్ సమస్యలు ఉన్నాయో వాటిని తొలగించడం కోసం అవసరమైతే కొత్త సబ్స్టేషన్ ఏర్పాటు చేసి కానివ్వండి, కొత్త లైన్స్ ఏర్పాటు చేసి కానివ్వండి, ప్రజలే మన ఇండస్ట్రియలిస్టులందరికీ కూడా మంచి నాణ్యమైన కరెంట్ని, విద్యుత్తుని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి మనవి చేస్తామని. నేను ఒక మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పారిశ్రామికవేత్తలకి ఇదొక అల్టిమేట్ డెస్టినేషన్గా ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలని చెప్పేసి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. విశాఖపట్నంతో పాటు మన ఏలూరు జిల్లాలో కూడా అనేక వసతులు ఉన్నాయి, అనేక వనరులు ఉన్నాయి. అంతేకాకుండా మనకి మానవ వనరులు కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ IIIT ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మరి అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఈ ప్రాంతం నుంచి చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కొంత మనం సహకారం అందించినట్లయితే పాలసీ రూపంలో కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించడంలో కానివ్వండి, వాళ్ళకి తోడ్పాటు అందించినట్లయితే ఈ జిల్లా కూడా మరి
పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి మేము దానికోసం కృషి చేస్తామని చెప్పేసి మనవి చేస్తాను. మరి ఎంపీ గారు కూడా ఇంట్రెస్ట్ తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన వసతులు కానివ్వండి, లేదా నిధులు కానివ్వండి, వాటిని తీసుకొస్తానికి కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. మరి మా శాసనసభ్యులందరూ కూడా ఈ పరిశ్రమల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు, మరి కామినేని శ్రీనివాస్ గారు లాంటి సీనియర్ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి మేమందరం కలిసికట్టుగా అందరికీ ఏ సమస్య ఉన్నా కూడా అధికారులతో సంప్రదించి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మరి జిల్లా యంత్రాంగం కూడా చాలా కష్టపడి హానెస్ట్గా ఈ జిల్లాని అభివృద్ధి చేయాలని కాంక్షతో పనిచేస్తున్న విషయాన్ని ఈ నెల రోజుల్లో మేమందరం కూడా చాలా సంతోషంతో గుర్తించామని చెప్పేసి మనం చేస్తాను. కాబట్టి మరి ఈ పారిశ్రామికవేత్తలకి మేమందరం కూడా నమ్మకం కలిగిస్తున్నాం. తప్పకుండా వాళ్ళు ఈ మీటింగ్లో ఏదైతే చెప్పారో వాటన్నిటిని ఎంపీ గారు కానీ, నేను కానీ, మా సహచర శాసనసభ్యులు కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి వాటికి ఒక పరిష్కారాన్ని చూపిస్తాం. ఇదేదో మీటింగ్ ఏర్పాటు చేశాం, అయిపోయింది, ప్రెస్లో వచ్చేసింది అనే విధంగా కాకుండా ఈరోజు ఏదైతే పారిశ్రామికవేత్తలు సమస్యల్ని రేస్ చేశారో ఆ సమస్యల్ని ప్రభుత్వంలో వారి డిపార్ట్మెంట్స్కి తీసుకువెళ్ళి అవసరమైతే మంత్రులతో మేము వ్యక్తిగతంగా పర్సనల్గా ఎంపీ గారు, నేను, ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళైనా సరే ఆ సమస్యని పరిష్కరించడానికి కృషి చేసి వాళ్ళకి ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మంచి మీటింగ్ని ఏర్పాటు చేసిన ఎంపీ గారిని, మరి అదేవిధంగా శాసనసభ్యులు, కలెక్టర్ గారిని నేను అభినందిస్తున్నాను.